ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దీంతో పాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించనుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో. సీఎం చంద్రబాబు సూచనతో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక టీటీడీ ఈవో అందించిన నివేదికపై నిన్న మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు అర్చకుల నుంచి వచ్చిన సలహాలు సూచనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారని ఈవో శ్యామలరావు తెలిపారు. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి క్రాంతి? అమూల్య, తిరుపతి లడ్డు వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే లడ్డూలో కల్తీ విషయానికి సంబంధించి ప్రభుత్వము దర్యాప్తుకైతే ఆదేశించింది. దర్యాప్తుకు సంబంధించి టీటీడీ ఈవో నిన్న అధికారులందరితో సమావేశం నిర్వహించారు. అసలు కల్తీకి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా కల్తీ జరిగిందనే అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఈవో శ్యామలరావుకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రిపోర్టుకు సంబంధించి ఈ రోజు టీటీడీ ఈవో ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. తిరుపతి లడ్డూలోనే కల్తీ కాకుండా అటు స్వామివారికి కైంకర్యాలు, అదేవిధంగా నైవేద్యాలకు సంబంధించిన వాటిల్లో కూడా ఈ నెయ్యి వాడిన అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కల్తీకి సంబంధించి అసలు ఎలా జరిగిందనే అంశాలపైన, ఏమేమి కల్తీ అంటే ఆ నెయ్యిలో ఏ రకంగా కల్తీ జరిగిందనే అంశాలపైన ఒక పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు
సీఎం చంద్రబాబుతో అధికారులు భేటీ అవుతారు. ఈవో శ్యామలరావుతో పాటు మరికొంతమంది టీటీడీ అధికారులు భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే కల్తీకి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి స్వామివారిని దర్శించడం ఎంత పవిత్రంగా భావిస్తారో, అనంతరం స్వామివారిని దర్శించిన అనంతరం కూడా స్వామివారి లడ్డు అనేది కూడా ప్రసాదం కింద భక్తులు అంతే పవిత్రంగా భావించే అవకాశం ఉంది. అలాంటి ఈ లడ్డూలో ఈ రకంగా కల్తీ అటు జంతువుల కొవ్వుతో పాటు చేప నూనె, అదేవిధంగా వెజిటేబుల్ ఆయిల్స్ కి సంబంధించిన నూనె కలవటం అనేది కొంత భక్తులకి ఆందోళన కలిగించిన విషయం. దాంతో పాటు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం మీద అనేకమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇంత తీవ్ర స్థాయిలో ఇంత అవినీతి ఆరోపణలు ఎక్కడ ఏ ప్రభుత్వంలోనూ రాలేదు. దానికి సంబంధించి ఏ రకంగా కల్తీగా పాల్పడ్డారు, అటు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయం కావచ్చు, టీటీడీకి సంబంధించి ఎక్కువ శాతం చైర్మన్ గా గత ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయం కావచ్చు, ఎప్పుడైనా సరే కల్తీకి ఏ సమయంలో కల్తీ జరిగిందనే అంశాలపైన కూడా ఈ నివేదికలో స్పష్టంగా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆలయానికి సంబంధించి ఏ రకంగా సంరక్షణ చేయాలనే అంశాలపైన కూడా జిఆర్లతోనూ ఇతర పండితులతో పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇటు ఈ రోజు అధికారులు టీటీడీకి సంబంధించిన ఈవో అదేవిధంగా అధికారులు కూడా నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా కల్తీ కనుక జరిగితే ఖచ్చితంగా ఆ కల్తీకి పాల్పడిన వారిపైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్ క్రాంతి, ఇప్పుడు చూసినట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ లడ్డు కల్తీకి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్షను అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి కల్తీ లడ్డూకి సంబంధించిన వ్యవహారం పైన స్పందించిన పరిస్థితుంది. దానికి సంబంధించి ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందో నెయ్యికి సంబంధించి ప్రాయశ్చిత దీక్ష అనే కార్యక్రమం దీక్ష చేపడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే దీక్షకు సంబంధించి అక్కడ దశావతార వెంకటేశ్వర స్వామి నంబూరులో ఉన్నారు. ఆ ఆలయంలో ఈ దీక్ష చేపడతారు. దీక్ష 11 రోజుల పాటు చేపడతారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుని సంబంధించి తెలియకుండా జరిగిన తప్పుకి క్షమించాలి అంటూ ప్రాయశ్చిత దీక్ష అనేది పవన్ కళ్యాణ్ చేపడుతున్నారు. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష చేపడతారు. దీక్ష అనంతరం పూర్తయిన 11 రోజుల దీక్ష పూర్తయిన అనంతరం వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ దీక్షకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఆలయానికి చేరుకోవడం జరిగింది. దీక్ష ప్రారంభించడం జరిగింది. అటు గత ప్రభుత్వ హయాంలో అనేక స్కాములు చేసినప్పటికీ కూడా ఏ రకంగా స్వామివారు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాంటి స్కామ్లు అదేవిధంగా కల్తీలకు పాల్పడటం చాలా అనైతికమైన చర్య అంటూ కూడా ఇప్పటికే పలుమంది అనేక మంది రాజకీయ నేతలు కావచ్చు, భక్తులు కావచ్చు, హిందువులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితుంది. ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితుంది. అయితే ఈ సమయంలోనే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో రాజకీయ నేతలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి దీన్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.